ఉంటారు, నేను ఉండరు అని చెప్పట్లే, ఫిల్టర్ చేసుకోవాలి మనం కూడా. ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్, అందుకే నేను అన్నాను ఇందాక. ఎగ్జాక్ట్లీ, నేను ఇందాక కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళతో అనుకున్నప్పుడు విన్నాను, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అవసరం, మన డిపార్ట్మెంట్ మీద మన వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ అవసరం. ఎందుకంటే కొంతమంది ఈ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసే వాళ్ళు ఉంటారు. ఈవెన్ సిసి, మనం చెక్ పోస్టుల దగ్గర సిసి క్యాంప్స్ లేవనుకోండి, అక్కడ ఉన్న గార్డ్ ప్రాపర్ వేలో పనిచేస్తున్నా లేదు మనకి ఎలా తెలుస్తుంది? ఒక మానిటరింగ్ అంటూ ఉందనుకోండి, వాళ్ళు భయపడతారు. సో దట్ ప్రతి ఒక్క విషయంలోని కూడా రెండు, మంచి చెడు రెండు ఉంటాయి. ఒకదాన్ని ఏంటంటే చెడుని ఎలా ఓవర్కమ్ చేయాలి, మంచిని ఎలా ముందుకు తీసుకెళ్లాలని దాని మీద వెళ్ళాలి. ఓకే, లేదండి జరిగింది, నేను కాదని చెప్పట్లేదు. మీకు విషయం చెప్పనా, నేను ఇందాక అడిగాను ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఎన్ని ఉన్నాయని మన వాళ్ళు అడిగాను. వాళ్ళు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అసలు ఎన్ని వీళ్ళు రికార్డెడ్ గా ఉన్నవన్నీ లాస్ట్ 5 years లో రికార్డెడ్ గా ఉన్న ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అండి, చైల్డ్ మిస్సింగ్ కేసెస్ అండి. అంటే అవి మనం బేస్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని బయటపడుతున్నారు, కొంతమంది బయటపడట్లేదు. కొంతమంది ఫ్యామిలీస్ అయితే బయట చెప్పుకుంటే పరువు పోతుందని కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పుకోవడం మానేస్తున్నారు. దానికి నేను క్లియర్గా అడిగా, వీళ్ళు ఏదైనా లవ్ ట్రాక్ లేకపోతే ఎవరైనా ఒక మాఫియా నడుస్తుందా, ఏదైనా ఒక ముఠా నడుస్తుందా, దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా చేస్తాం, అది ఫర్దర్ గా జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ప్రొటెక్షన్ గా మేము ప్రొటెక్టివ్ గా మేము హ్యాపీగా ఉన్నాం, భరోసాగా ఉన్నాం, భద్రతగా ఉన్నాం అన్న ఫీలింగ్ అయితే తీసుకురావాలండి. అదొకటే మా ఎజెండా. అల్టిమేట్ గా మా ఎజెండా ఒకటే, ఆంధ్రప్రదేశ్ లో మేము భద్రతగా భరోసాగా ఉండగలుగుతున్నాం, అది కావాలి. కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలి, చేస్తారు. జస్ట్ 14 రోజులు అయింది. అలా రిజిస్ట్రేషన్ చేయకపోతే నాతో చెప్పండి, రిజిస్ట్రేషన్ చేయకపోతే నాతో చెప్పండి. హ్యాపీగా హ్యాపీగా ఇదే స్పీడ్ లో ఉంటాం. స్పీడ్ కాదు, ఇంకా చాలా స్పీడ్ అవుతాం. ఇంకా స్టార్టింగే, ఫస్ట్ గేర్ లోనే ఉంది బండి. ఇంకా టాప్ 3 గాంజా అండి, ఉమెన్ ప్రొటెక్షన్, పోలీస్ వెల్ఫేర్, అట్ ద సేమ్ టైమ్ పోలీస్ రిక్రూట్మెంట్. మెయిన్ ఈ 4 మీద. ఫస్ట్ గాంజా, నెక్స్ట్ ఉమెన్ ప్రొటెక్షన్, థర్డ్ ఈజ్ పోలీస్ వెల్ఫేర్, అండ్ ఫోర్త్ ఈజ్ రిక్రూట్మెంట్. మెయిన్ మే ఎజెండా 4 ఎజెండాస్ పెట్టుకున్నాం. ఇది కూడా అరికడతాము. మేము దాని మీద అయితే స్టికానే ఉన్నాం. 100 days ప్రోగ్రామ్స్ కూడా ప్రతి ఎస్పీ ఆఫీస్ నుంచి డీజీపీ గారికి కూడా వచ్చింది. ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మాక్సిమం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్ లెవెల్. అందుకే సబ్ కమిటీ కూడా, క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఈ ఐదు డిపార్ట్మెంట్లతో కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సబ్ కమిటీ కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్ లో మేము కూర్చుంటాం. సబ్ కమిటీ అంతా కూడా కూర్చుంటాం. ఈ 100 days ప్లాన్ ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా అరికట్టాలి అన్నది విషయం. ఏంటంటే మూలాలతో తీసేయాలి అంటే కనుక పబ్లిక్ కూడా సపోర్ట్ చేయాలి. ఓన్లీ పబ్లిక్, అందరూ కూడా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే చేయగలం. అంతవరకు మాత్రం ఈ ట్రాన్స్పోర్టేషన్ అన్నది కానీ, నెక్స్ట్ యూసేజ్ అన్నది కానీ మాక్సిమం అరికట్టవచ్చు. 5 సంవత్సరాల క్వశ్చన్స్ ఒకరోజు అడిగికండి. షూర్, తప్పకుండా. ఎవ్రీ 3 months నేను ముందు వీళ్ళతో కూర్చుంటాను. కూర్చొని ఈ రోజు జరిగిన సిచ్యువేషన్స్ మీద ఎంతవరకు మమ్మల్ని ఓవర్కమ్ చేసుకోగలిగాం, తర్వాత ఇంకా మనం ఏం చేయాలి. ముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే మీకు యాజ్ ఎల్ యాజ్ నాకు తెలిసి ఇంకొక 1 week లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ.